పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లారు. హస్తినలో పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇందుకోసం నిన్న సాయంత్రమే ఆయన ఢిల్లీ చేరుకున్నారు. పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో ఇవాళ వరుసగా భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 11 గంటలకు తెలంగాణ పాట్నా స్టేట్ లాంజ్ లో PAFI ఆధ్వర్యంలో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి మర్ఫీతో ద్వైపాక్షిక సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఉదయం 11:30 12వ వార్షిక ఫోరంలో 500 మంది ప్రతినిధుల్ని ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, కార్ల్స్బర్గ్, గోద్రేజ్, ఊబర్ వంటి సంస్థల ప్రతినిధులతో రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చిస్తారు. అనంతరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు CEO బోర్గే బ్రెండేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ధనలక్ష్మి పెట్టుబడి లక్ష్యంగా ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. ఉదయం 11 గంటలకు తాజ్ ప్యాలెస్ లో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్స్ డి మర్సీతో భేటీ కానున్నారు. ఆ తర్వాత 10:30 పబ్లిక్ అఫైర్ ఫోరం ఆఫ్ ఇండియా 12వ వార్షికోత్సవ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవ్వడం జరిగింది. ఆ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఆ తర్వాత విజన్ తెలంగాణ రైజింగ్ అనే అంశం పైన కూడా ఆయన ఈ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత అమెజాన్, కార్ల్స్బర్గ్, అదేవిధంగా కారైన్, గోద్రేజ్, ఊబర్ వంటి కంపెనీల ప్రతినిధులతోటి కూడా ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి కూడా ఆయన ఈ సందర్భంగా ఆయా కంపెనీల ప్రతినిధులతోటి కోరున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఏ విధంగా అనుకూలంగా ఉంది, ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులు, దానికి అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేయబోతుందన్న దానిపైన కూడా ఆయన వివిధ కంపెనీల ప్రతినిధులతోటి భేటీ కానున్నారు. ఆ తర్వాత కూడా ఆయన బిజీగానే ఉన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు CEO నార్వే మాజీ యూనియన్ మంత్రి బోర్డ్ బ్రెండ్ తోటి కూడా ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ రోజంతా కూడా ఆయన తెలంగాణలో పెట్టుబడుల లక్ష్యంగానే ఆయన ఢిల్లీ పర్యటన అయితే కొనసాగనుంది. ఇటు కేంద్ర మంత్రులతోని కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పెద్దలతోని కానీ ఎటువంటి ఇప్పటివరకు అయితే అపాయింట్మెంట్స్ లేవు. కేవలం తెలంగాణకు సంబంధించిన అంశాలు 12వ వార్షిక సదస్సులో ఆయన ప్రత్యేకంగా ప్రసంగించడానికే ఆయన ఢిల్లీకి వచ్చారు. ముఖ్య అతిథిగానే ఆయన తెలంగాణ సీఎం హోదాలో ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఇటు ఆర్థిక సంస్కరణలకు సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, వివిధ కంపెనీల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వాటికి సహాయ సహకారాలు అందిస్తుంది అన్న దానిపైన కూడా ఆయన ఈ సందర్భంగా ఆయా కంపెనీల CEOలకు తెలుపనున్నారు. అదేవిధంగా ఇప్పటికే తెలంగాణలో హైదరాబాద్ను కేంద్రంగా చేసుకొని కొనసాగుతున్న కంపెనీల వివరాలు, వాటికి ప్రభుత్వం ఇస్తున్న రాయితీలకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ఆయన ఆయా కంపెనీల CEOలకు ఈ సందర్భంగా వివరించనున్నారు. మొత్తానికైతే ఈ రోజంతా కూడా బిజీగానే సీఎం రేవంత్ రెడ్డి గడపనున్నారు. సాయంత్రం తిరిగి ఆయన హైదరాబాద్ వెళ్ళబోతున్నారు. గోపి, స్కెడ్యూల్ మీటింగ్స్ తో పాటు కాంగ్రెస్ పెద్దల్ని కూడా ఏమైనా కలిసే ఛాన్సెస్ ఉన్నాయా? ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకు మాత్రం ఇటు కాంగ్రెస్ పెద్దలతో కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రులతో కూడా ఇప్పటి వరకు అయితే ఎటువంటి అపాయింట్మెంట్ ఆయన కోరలేదు. ఒకవేళ షెడ్యూల్ ప్రకారంగా కంటే ముందే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ముగిస్తే అప్పుడు ఇటు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటికే త్రిబుల్-R కు సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా మూసీ నది ప్రక్షాళనకు సంబంధించిన అంశము, మెట్రో రైల్ 2వ ఫేజ్ దశ, ఇది గత కొద్ది కాలంగా కూడా ఆయన ఢిల్లీ పర్యటనకు వచ్చిన ప్రతిసారి కూడా కేంద్ర మంత్రులను కలుస్తూ ఉన్నారు, వారికి విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. తెలంగాణలో ఇటు అభివృద్ధికి సంబంధించి ఇటు మూసీ నది ప్రక్షాళన జరపాల్సిన అవసరం ఉంది. గోదావరి నది జలాలను కూడా మూసీలోకి పారే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా కొంత ఆర్థిక సాయాన్ని కూడా గతంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కూడా కోరారు. అయితే ఇటువంటి పెండింగ్ లో ఉన్న అంశాలన్నింటిపైన కూడా ఆయన ఢిల్లీ వచ్చిన ప్రతిసారి కూడా కేంద్ర మంత్రులను కలుస్తూ వస్తున్నారు. అయితే ఈ రోజు బిజీ షెడ్యూల్, అంటే ఇప్పటికే ముందుగానే ఖరారైన అపాయింట్మెంట్స్ కారణంగా ఆయన కేంద్ర మంత్రుల్ని కలుస్తారా లేదన్న దానిపైన కూడా ఇంకా కొంత సందిగ్ధత ఉంది. ఇటు కాంగ్రెస్ పెద్దల్ని కూడా సాయంత్రం కలిసే అవకాశాలు అయితే లేకపోలేదనేది కూడా చెప్తున్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు మాత్రం ఎటువంటి షెడ్యూల్ అయితే ఖరారు కాలేదనేది కూడా కొంత సమాచారం అందుతుంది.